మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికలు జరిగాయి. ఫలితాలను ఎలా చూడొచ్చంటారు? మహారాష్ట్రలో వచ్చేసి చాలా గందరగోళంగా ఉంది. జనరల్ గా ఏ రాష్ట్రంలో లేని విధంగా అటు కేంద్ర అటు వచ్చేసి మహాయుతి, మహా వికాస్ అఘాడి, దాంట్లో మళ్ళీ వచ్చేసి 3 పార్టీలు, దీంట్లో 3 పార్టీలు. మహాయుతిలోనేమో బీజేపీ, శివసేన వచ్చేసి ఏక్నాథ్ షిండే, ఎన్సిపి వచ్చేసి అజిత్ పవార్. ఈ పక్క మళ్ళా అఘాడీలో వచ్చేసి మహా వికాస్ అఘాడీలో కాంగ్రెస్, మళ్ళా ఎన్సిపిలో శరద్ పవార్ గ్రూపు, ఇక్కడ శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే. ఇవి కాక మళ్ళీ అనేక చిన్న చిన్న పార్టీలు, దాంట్లో వచ్చేసి ఎంఐఎం పార్టీ కొంత ఉంది, కొన్ని చోట్ల దాని ప్రభావం ఉంది. నవనిర్మాణ సమితి రాజ్ ఠాక్రేది కొంత లెక్కలు ఉంది, అంబేద్కర్ మనోడు ప్రకాష్ ఉంది, ఇంకా రకరకాల పార్టీ ఉన్నాయి. లాస్ట్ ఎలక్షన్ లోనే 2019లోనే దాదాపు 38 సీట్లు అదర్స్కి వచ్చాయి. అప్పుడు బీజేపీ, కాంగ్రెస్, శివసేన, ఎన్సిపి కాక 38 సీట్లు అదర్స్కి వచ్చాయి, ఇండిపెండెంట్ మీద చిన్న చిన్న పార్టీలు. ఇప్పుడు ఇంకా గందరగోళంగా ఉంది పరిస్థితి. కాబట్టి ఇక్కడ రెబెల్స్ ఎక్కువగా ఉన్నారు, చిన్న చిన్న పార్టీలు ఉన్నాయి. తర్వాత యూనిఫామ్ గా లేదు. మహారాష్ట్ర 6 భాగాలుగా ఉంది. బాంబే ఒక టైపు ఉంటుంది, కొంకన్ ఒక టైపులో ఉంటుంది, పశ్చిమ మహారాష్ట్ర ఒక టైపులో ఉంటుంది, ఉత్తర మహారాష్ట్ర ఒక టైపులో ఉంటుంది, తర్వాత విదర్భ ఒక టైపులో ఉంటుంది, మరాఠ్వాడ ఒక టైపులో ఉంటుంది. మరాఠా రిజర్వేషన్స్ ఎలా ఉంటాయో అదొకటి ఉంది. కాబట్టి రైతాంగ సమస్యలు, ఉల్లి సమస్యలు, కొన్ని చోట్ల ఉల్లి కేవలం ఉల్లి ఒక్కటే పరిస్థితులను మార్చే పరిస్థితి ఉంటుంది, ధరలు. కాబట్టి నిరుద్యోగము, అనేక సమస్యలు కలగాపులగంగా ఉన్నాయి. అయినప్పటికీ కొంత ఎడ్జ్ వచ్చేసి మహావికాస్ అఘాడీకి. ఎందుకంటే ఇక్కడ కొంత శరద్ పవార్ ఎన్సిపిలో అజిత్ పవార్ తో పోలిస్తే శరద్ పవార్ వచ్చేసి ఎన్సిపికి ఒక మరాఠా నాయకుడుగా, ఎన్సిపి నాయకుడుగా, ఎస్టాబ్లిష్ నాయకుడుగా ఆయన ఉన్నాడు. ఈ పక్క ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే, బాల్ ఠాక్రే కొడుకుగా, శివసేన అంటే జనరల్ గా ఫ్యామిలీకి అనేది ఉంటుంది కాబట్టి ఆ యొక్క శివసేనలో ఉద్ధవ్ ఠాక్రే ఈ పక్క ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ ఇన్హెరెంట్ గానే అనేక మంది నాయకులు ఉన్నారు కాబట్టి కొంత ఎడ్జి మహావికాస్ అఘాడీకి రావచ్చేమో, కానీ స్వీప్ ఏ పార్టీకి రాదు. ఈవెన్ ఇప్పుడు కూడా వచ్చేసి సంకీర్ణ ప్రభుత్వం వచ్చినా కానీ ఎవరికి ఏ కూటమి కూడా మెజార్టీ రాకుండా మిగతా వాళ్ళ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది.